ఏదైనా ఒక భారీ యాక్టివిటీ చేసేటప్పుడు దానికి ఒక పేరు పెడుతుంటారు. ఆపరేషన్ పరాక్రమ్ అని అప్పట్లో పాకిస్తాన్ మీదన అటాక్ చేయాలనుకున్నప్పుడు వాజ్పేయి గారి టైంలో పెట్టినటువంటిది. తర్వాతన అది కంప్లీట్ చేయకపోవడం వాజ్పేయి గారి ఓటమిలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిందనమాట. ఇప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒకటి ఇప్పటికే జలయుద్ధం చేసింది. దాంతో పాకిస్తాన్లో అల్లకల్లోలం జరుగుతుంది, సింధులో గొడవలు జరుగుతున్నాయి, బెలూచ్లో గొడవలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఖైబర్ పఖ్తూన్వా దగ్గర గొడవలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంకొక వైపున అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వణికిపోతున్నటువంటి పరిస్థితి, విదేశాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక అటాక్ అది ఆర్మీ ద్వారా చేస్తారు, నేవీ ద్వారా చేస్తారు, ఎయిర్ ఫోర్స్ ద్వారా చేస్తారు. తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళే లేదు ఎయిర్ ఫోర్స్ ద్వారా చేస్తారు, ఒకళ్ళు నేవీ ద్వారా చేస్తారు.